ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్. ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని. మూడోది పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో. ఆంధ్రప్రదేశ్ రూల్. ఓషన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, అది కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం. ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం. ఇంకొక పైన అచీవింగ్ ఎస్డిజిఎస్ బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్. ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా ఆంధ్రప్రదేశ్. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 1 farmer to 1 million. ఈ రోజుకి ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి 10 లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యాం. ఇది రాబోయే 5 ఏళ్లలో 40 లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక నమూనా.